హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. పనసపండు పెద్ద కాయ తీసుకొచ్చాడు మా వారు. దీన్ని కోసేసి దాంట్లో ఉండే పండ్లు తినేసేయాలన్నమాట. స్మెల్లే భలే వాసన వస్తుంది. స్మెల్ భలే మాగిన వాసన వస్తున్నాయండి. స్వీట్గా స్మెల్ సూపర్గా ఉంది. రేపు కోసిన తర్వాత ఇంకా తీయగా ఉంటాయి పండ్లు. చూడండి, పనసపండు కోస్తున్నామండి. కోసామండి పనసపండు చీల్చుతున్నాం. అయిపోయిందండి, పనసకాయ కోసేసాం. పనసపండు తీసేటప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్, చాకుకి ఆయిల్ అందుకు అప్లై చేసుకోవాలండి. తీస్తున్నామండి పనసపండ్లు. ఇది ఇక్కడ తీసి పెట్టేసాము. చిన్నగా ఉన్నాయి, కొన్ని తీసామండి పనసపండ్లు. చూద్దాం ఎట్లున్నాయో. చాలా స్వీట్గా ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయి. పనసపండ్లు బాగా మాగిందండి. మా అబ్బాయి తీస్తున్నాడు, అయితే నేను తింటున్నా. ఇది తీయడం చాలా కష్టంగా ఉందండి, రావడం లేదు. ఇది కోసి చీల్చడం ఒక ఎత్తండి పండును. ఇవి దీంట్లో నుంచి తొనలు తీయడం ఒక ఎత్తండి. చాలా కష్టంగా ఉంది, రావడం లేదు. చూడండి, మా వారు ట్రై చేస్తారు, మాకైతే రావడం లేదు. ఇది ఎట్లా ఈజీగానే వచ్చేసింది. ఇవి చాలా కష్టంగా ఉందండి తీయడం. ఇట్లా ఇవి విత్తనాలు వస్తున్నాయి కానీ అవి రావడం లేదండి. ఇది తీయడం మా చేత కావడం లేదు. మా వారు వచ్చి తీస్తారు. చాలా కష్టంగా ఉందండి. తీసిన మటుకు తినేస్తాం. పనసపండు అండి, మా వారు తీశారు అన్నీ, కానీ సగానికి సగం కుళ్ళిపోయిందంటే పనసపండు. మిగతా సగమే అండి బాగునింది. ఇవి కూడా ఆడాడ నల్లగా కనిపిస్తున్నాయి చూడండి. అంత హెల్తీగా లేదు పండు, మంచిది లేదండి. లోపల విత్తనాలన్నీ బాగలేవు, ఎక్కువ మాగిందేమో. బాగలేవండి, సగానికి సగం కుళ్ళిపోయినాయి. బాగున్నాయి, తింటున్నామండి. పండేమో తీయగా ఉందండి తింటుంటే. నేరేడు పండ్లు అండి, ఇంతకుముందు తినేంత తీయగా లేవండి పండ్లు. కొంచెం వగురు పులుపు కలిసినాయి. ఇవి రౌండ్గా ఉన్నాయి పండ్లు. ఇంతకుముందు తినేది కొంచెం పొడుగ్గా ఉన్నాయి. చూడండి, అంత స్వీట్నెస్ లేవండి. పులుపు ఎక్కువ ఉంది, వగురు ఎక్కువ ఉందండి. స్వీట్ తక్కువ ఉంది. ఈ చెట్టు పండ్లు వేరండి. ఈ రెండు చెట్లు ఒకటి. ఇవి ఒక చెట్టు వేరండి. ఇంతకుముందు పొడుగ్గా ఉన్న పండ్ల చెట్టు అది వేరండి. ఈ పండ్లు వేరే చెట్టువి. వేరే వాళ్ళు తెచ్చిచ్చారండి. ఇది కొంచెం పర్వాలేదండి, పులుపు కొంచెం తక్కువ ఉంది. ఇట్లా బ్లాక్ ఎక్కువైనది కొంచెం బాగున్నాయి. ఇట్లాంటివైతే అస్సలు తినలేమండి. ఇంకా నైట్ స్టవ్ కడిగి పెట్టాను కదండి, ఇప్పుడు ఇంకా వెన్నీకి పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ స్టవ్ పైన పాలు పెట్టేశానండి. గడప పూజ చేసేసానండి.